ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యము వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా మొర విన్నపములను ఆలకించియున్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, కీర్తనకారుడు మనకు ఈ విధంగా తెలియజేయుచున్నాడు. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతే మనం అనుకుంటాము దేవుడు నా ప్రార్థన ఆలకించటలేదు అని. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తారు. ఆయనకు ఎటువంటి భేదము లేదు. మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మనకు ఎన్నో రకముల ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ. ఈ ప్రేమలన్నీ కొంతకాలమే, శాశ్వతము కావు. యేసయ్య ప్రేమ ఒకటే శాశ్వతమైనది. ప్రియ సహోదర సహోదరి, ప్రేమ అనేది దోషములు కప్పును, క్షమించి వేస్తుంది. ప్రేమ ఐక్యతను కలుగజేస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో ప్రేమలు చల్లారిపోయినవి. ఒకరంటే ఒకరు గిట్టడం లేదు. అన్నదమ్ముల మధ్య గొడవలు, అల్లర్లు, అక్కచెల్లెండ్రుల మధ్య కలహాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవలు. ఎక్కడ చూసినా ఒకరంటే ఒకరికి అసూయ, కక్షలు పెరిగిపోయాయి. కారణం ప్రేమలు చల్లారిపోయాయి. యేసయ్య మనపై చూపించిన ప్రేమను మనము ఇతరులపై చూపిస్తున్నామా? సాటివారిని, పొరుగువారిని ప్రేమిస్తున్నామా? యేసయ్య తనను హింసించే వారి గురించి ప్రార్థన చేసినట్లుగా మనం ఉంటున్నామా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని తండ్రికి వేడుకున్న రీతిగా మనము ఇతరులను తప్పులను క్షమిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాము. నిజంగా యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఈ లోక ప్రేమలన్నీ శాశ్వతము కానివి, కొంతకాలమే ఈ ప్రేమలన్నీ. యేసయ్య ప్రేమ నిత్యము నిలిచే ప్రేమ. కావున ప్రియ సహోదర సహోదరి, యేసయ్య చూపించిన ప్రేమను మన సాటివారితో ప్రేమ కలిగి ఉందాం. మన కుటుంబంతో ప్రేమ కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు యేసయ్య. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా, కీర్తనకారుడు తెలియజేసిన రీతిగా యెహోవా నా మొరను, విన్నపములను ఆలకించి ఉన్నాడు అని ధైర్యముగా చెప్పగలిగే వారిగా మేము ఉండాలి తండ్రి. మరియు మీ యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని గుర్తించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థములు తండ్రి. మీ యొక్క ప్రేమ శాశ్వతమైనది తండ్రి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. దుఃఖ సాగరంలో మునిగి ఉన్న బిడ్డలను ఒకసారి తాకండి. వారికి మీరే ఆదరణకర్తగా ఉండండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వారిలో ఉన్న వేదన బాధనంతటినీ తీసివేయండి. నెమ్మదిని, ధైర్యాన్ని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో
చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయం అందలాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.